వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. ప్రభుత్వ ఉద్యోగం, ఈ ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్క నిరుద్యోగి కల. దానికోసం వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. చాలామంది రేయింబవలు కష్టపడి చదువుతారు. వందలు వేలు ఖర్చు పెట్టి మరీ అప్లికేషన్లు కొంటాం, ఫీజులు కడతాం. ఫీజులు కట్టిన తర్వాత దాన్ని అప్లై చేస్తాము. ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నంత వరకు పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూనే ఉంటారు నిరుద్యోగులు. ఒకవైపు నోటిఫికేషన్ వదిలినప్పటి నుండి జాబ్కి సెలెక్ట్ అయ్యి ఆ అపాయింట్మెంట్ లెటర్ మన దాకా వచ్చి అది తీసుకొని జాబ్లో జాయిన్ అయినంత వరకు కూడా పూర్తి టెన్షన్ పడతానే ఉంటారు. ప్రతిరోజు కూడా అదొక గండంలాగా ఉంటారు. ఎందుకంటే ఎక్కడ పరీక్షలు రద్దవుతాయో, ఆ రద్దయిన ప్రకటన వస్తుందో, పాస్ అయిన తర్వాత కూడా ఎక్కడ పేపర్ లీకేజ్ అయిందని చెప్పి వార్త వస్తుందో, ఇవన్నీ కూడా సవాలక్ష టెన్షన్లు. ఒకవేళ రద్దు చేస్తే దాన్ని మళ్ళీ కోర్టులకు వెళ్ళి అక్కడి నుంచి ఆ కోర్టులో గెలిచి మళ్ళీ ఉద్యోగం అపాయింట్మెంట్ అయిందాక ఎక్కడ సాగదీస్తారో, ఏళ్లకి ఏళ్ళు సాగదీస్తారో, ఈ విధంగా ఏళ్లకేళ్ళు సాగదీసి చివరికి వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ కూడా దాటిపోయినటువంటి సంఘటనలు ఎన్నో చూసాం. ఇవన్నీ చాలా చూసే ఉంటాం. ఇక ప్రభుత్వాల గురించి చూద్దాం. ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే, ఈ నిరుద్యోగులకి ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ కల్పించే క్రమంలో ప్రతి పార్టీ ప్రతి ఎలక్షన్కి ముందు కూడా, ఒక పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ప్రతి ఏడాది రిలీజ్ చేస్తామంటూ ఓదర కొడతా ఉంటారు. నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తారు. మళ్ళీ నిరుద్యోగులు కూడా అరే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం అంటున్నారు. ప్రతి సంవత్సరం రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏజ్ బార్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఏజ్ బార్ వచ్చేలోపు మనం లాస్ట్ అటెంప్ట్ అన్నా కొడదాము అనేటటువంటిది చాలామంది ఎదురు చూస్తుంటారు. కొంతమంది అయితే ఆ లాస్ట్ అటెంప్ట్కి ఉద్యోగం నోటిఫికేషన్ రిలీజ్ చేయక వాళ్ళ ఏజ్ బార్ అయ్యి చాలా బాధపడిపోయినటువంటి సందర్భాలు అయితే కోకొల్లలు ఉన్నాయి. మరి గవర్నమెంట్లు మాత్రం, పార్టీలు మాత్రం తీరా అధికారంలోకి వచ్చాక చేస్తుందేంటి? ఆ ఊసే లేకుండా కాలయాపన చేసేస్తూ ఉంటాయి. నిరుద్యోగులకి సంబంధించి పట్టింపు ఏముండదు. ఏదో నిరుద్యోగ భృతి అంటారు, కానీ ఒక నిరుద్యోగ భృతి ఆ కుటుంబాన్ని, ఆ నిరుద్యోగికి సంబంధించినటువంటి కుటుంబాన్ని ఎంతకాలం అని చెప్పి వాళ్ళని పోషించగలదు? పోషించలేదు. వాళ్ళు ఇచ్చేది ఎక్కడ సరిపోతుంది? సరిపోదు. ఫలితంగా నిరుద్యోగులుగానే మిగిలిపోతుంటారు. తమకు జరిగిన అన్యాయాలపై గళమెత్తే ప్రయత్నం చేస్తారు, కానీ పట్టించుకునే వాళ్ళు ఉండరు. వెయిట్ చేస్తూనే ఉంటారు, మరొక నోటిఫికేషన్ అని. ఈలోపు వాళ్ళ ఏజ్ బార్ అయిపోయి చాలా బాధపడిపోతుంటారు. సరే, ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరొక 3 సంవత్సరాలు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని సచివాలయంలో అయితే జోరుగా సాగుతోంది. దీనిపై పూర్తి నిర్ణయం కూడా తీసుకుంటున్నారు అనేటటువంటి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక ప్రకటన చేయడమే తరువాయి అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అది ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి మాట. దీన్ని కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవం అయినటువంటి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 కదా, ఆ తారీఖు లేదా ఆ తర్వాత ఎప్పుడైనా నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నాయనేటటువంటి వార్త అయితే జోరుగా హల్చల్ చేస్తుంది. మరి ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలు. 1978 నుంచి చూసుకున్నా కానీ అప్పట్లో 50-55 ఏళ్ళు ఈ విధంగా ఉంటున్నటువంటి వయసు ప్రభుత్వాలు మారే కొద్దీ పెంచుకుంటూ దాన్ని ఇప్పటికీ తెలంగాణలో 61 సంవత్సరాలు, ఏపీలో అయితే 62 సంవత్సరాలు ఉంది. ఈ విధంగా పెంచుకుంటూ వెళ్ళారు. దీనిని ఇప్పుడు 64 సంవత్సరాలకు పెంచబోతున్నారు. ఇది అసలు విషయం. ఈరోజు టాపిక్కి కారణం ఏంటంటే అదే 64 సంవత్సరాలకి చేయబోతున్నారంటూ. ఇప్పుడున్నటువంటి ఎవరిదైనా సరే ఆరోగ్యరీత్యా 64 సంవత్సరాలు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారంటే అది చాలా పెద్ద విషయమే. 64 సంవత్సరాల పాటు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పూర్తి ఉద్యోగం అంతా పూర్తి చేసి రిటైర్మెంట్ అవ్వడం అనేది నిజంగా ఉద్యోగులకి కూడా ఒక కలగానే ఉంటుంది. ఆ విధంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే అనారోగ్య సమస్యలు చాలా వెంటాడుతూ ఉంటాయి. మరి 64 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగం చేయాలి అంటే అది వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకు కూడా గుదిబండ లాంటిది. మరి ప్రభుత్వాన్ని ఎవరు అడిగారో ఏమో కానీ 64 సంవత్సరాలు చేయమని, మరి 64 సంవత్సరాలు అనేటువంటి ప్రకటన అయితే వెలువడుతుంది అంటున్నారు. అసలు ఉద్యోగాలే లేక, ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయక, ఉద్యోగ ప్రకటన లేకుండా నిరుద్యోగులు అల్లాడిపోతుంటే నిజంగా చెప్పాలంటే ఇది ఒక గుదిబండ లాంటి వార్తే. అసలు మాకు ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభు అంటూ నిరుద్యోగులు ఒకవైపు చెప్తున్నారు.
మమ్మల్ని పర్మనెంట్ చేయండి అయ్యా అంటూ ఇటువైపు కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ వీళ్ళందరూ ఉద్యోగులు కూడా మొత్తుకుంటున్నారు. ఇప్పుడు 61 జాలదన్నట్టు 64 చేసింది ప్రభుత్వం. ఎందుకు బాబు ఇటువంటి నిర్ణయం తీసుకుందని చూస్తే రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్లు చెల్లించేందుకు ప్రభుత్వం వాళ్ళ దగ్గర నిధులు లేనటువంటి కారణం చేత ఈ నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది అధికారిక వర్గాలు చెప్తున్నమాట. దీనిపై జూన్ 2వ తారీఖు అధికారిక ఉత్తర్వులు కూడా విడుదలయ్యే అవకాశాలు వస్తున్నాయంటున్నారు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విభాగంలో 3,56,135 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు అంటే పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు విధులు నిర్వర్తిస్తూ. మరి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు పొడిగింపు ఉండబోదంటూ 2025 జూన్ నెలలో జరిగిన ఒక సమావేశం, మంత్రిమండలి సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. అయితే మళ్ళీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే తెర వెనుక మాత్రం 3 సంవత్సరాల సర్వీసు పొడిగింపుపై ప్రతిపాదనలు జరుగుతూనే ఉన్నాయి అనేటటువంటి విశ్వసనీయ వర్గాల వార్త ఇది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయి అనేటటువంటిది చెప్పింది. ఇది ప్రత్యేక తెలంగాణ అంటే దాదాపు 12 సంవత్సరాల క్రితం. కానీ వచ్చిన ఉద్యోగాలన్నీ లక్షలాది ఉద్యోగాలు మాకు వచ్చేస్తాయి, మా బతుకులు బాగుపడిపోతాయి అంటూ యువత అయితే సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో చూసుకుంటే గతంలో వాళ్ళు కూడా నియామకాలు పెద్దగా చేపట్టింది లేదు. ఒక జనరేషన్ మొత్తం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఈ 12 సంవత్సరాల కాలంలో. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది? పదవీ విరమణ ప్రయోజనాలు అయితే 1000 కోట్లు ఉన్నాయట. అంటే దాదాపుగా మనకు తెలిసినటువంటిది 10,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాల్సి వస్తుంది 64 ఏళ్లకు పెంచకపోతే. ఇప్పుడున్నటువంటి 61 ఏళ్లకు పెంపుదల చేస్తే 10,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంత ఆర్థిక భారం మా దగ్గర, అంత ఆర్థిక స్తోమత లేదు మా దగ్గర. కాబట్టి 3 సంవత్సరాలు దాన్ని అలా తోసుకుంటూ వెళ్ళిపోయామంటే ఈలోపు ఎలక్షన్లు వచ్చేస్తాయి, ప్రభుత్వం మారిపోద్ది. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం ఏం చెప్తుంది? లేదు, గత ప్రభుత్వం ఈ విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏది సెటిల్ చేయకుండా ఈ ప్రభుత్వం మీద గుదిబండం తీసుకొని వచ్చి పెట్టింది. దాన్ని మేము ఆ బెనిఫిట్స్ అన్ని మేము చెల్లించాలంటే మాకు కొంత సమయం కావాలి అంటుంది. సరే, ఇది ఒక రకమైనటువంటిది. మరి ప్రభుత్వ ఉద్యోగుల్లోని ఇంకోటటువంటి అసంతృప్తి అనేది ఒకటి ఉందన్నమాట. ఎన్నో ఏళ్ళుగా కూడా మామూలుగా జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ప్రమోషన్లు నోచుకోక, అంటే ఈ రిటైర్మెంట్ ఇలా పెంచుకుంటూ పోతే వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలన్నట్లుగా వాళ్ళు క్రింద స్థాయి ఉద్యోగంలో చేరినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఏ స్థాయిలో ఉన్నారో అదే స్థాయిలో ఉండిపోవాల్సి వస్తుంది. అంటే వీళ్ళు ఇక్కడి నుంచి ప్రమోషన్లతో వెళ్ళిపోతూ ఉంటే తద్వారా ఇంకొన్ని పోస్టులు అనేవి వస్తాయి. ఆ తర్వాత వీళ్ళకి జూనియర్స్గా వస్తారు కాబట్టి వీళ్ళు సీనియారిటీ కింద వీళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. మరి అటువంటి ప్రమోషన్స్ లేని కూడా పరిస్థితుల్లో వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. వీళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అసలే ప్రభుత్వ ఉద్యోగులు మాకు పిఆర్సీలు ఇవ్వండి, అలాగే డిఎల్ రిలీజ్ చేయండి అనేటటువంటి చెప్తుంటే అది పట్టించుకోవట్లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి బకాయిలు కానీ పిఆర్సీలు కానీ ఎవరికైనా కానీ సంవత్సర కాలంలో ఉద్యోగాలు చేసుకుంటూ పోతే వాళ్ళకి సంబంధించినటువంటి జీతభత్యాలు అనేవి పెరుగుతూ పోతాయి. అటువంటిది పిఆర్సీ ఇంతవరకు రిలీజ్కి ఏది చూపట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు. అటువంటిప్పుడు పిఆర్సీలు రావట్లేదు, మాకున్నటువంటి పెండింగ్ బకాయిలు క్లియర్ చేయండి అంటే క్లియర్ చేయకపోగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు అడగట్లేదు కూడా. పెద్దగా ఎవరో అడుగుతున్నారు తప్పితే రిటైర్మెంట్ వయసుని పెంచమని చెప్పి ఉద్యోగులు కూడా చాలా వరకు అడగట్లేదు. కానీ నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు మాకు ఉద్యోగాలు కావాలంటూ. ఎంత అడుగుతున్నా కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కనీస స్పందన లేకపోగా జాబ్ క్యాలెండర్లు ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోకపోగా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. ఇది నిరుద్యోగుల్లో చాలా అసంతృప్తి ఉంది. ఒకవైపు ఇంకో విమర్శ ఉంది. బాడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తోంది. ఆర్థిక శాఖ వద్ద 1000 కోట్ల పెండింగ్ బిల్లులు రిటైర్డ్ అయిన వారివి, మరి వాళ్ళకి ఇవ్వట్లేదు. కాంట్రాక్టర్లకు ఇస్తున్నటువంటి డబ్బు వాళ్ళకైతే ఉన్నాయి, కానీ మేము కేవలం ప్రభుత్వ ఉద్యోగాన్ని అంటే ఉద్యోగాన్ని నమ్ముకున్నటువంటి మాకు రిలీజ్ చేయడానికి మాత్రం లేవు అనేటటువంటిది ఉంది. ప్రతి నిత్యం కూడా 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయానికి వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తారు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారంటూ కోటి ఆశలు పెట్టుకున్నటువంటి నిరుద్యోగులకైతే ఇది ఖచ్చితంగా మొండి చేయి అనేటటువంటిది. అసలు తెలంగాణ ప్రభుత్వాలు కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి ఈ స్లోగన్తోనే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు నియామకాల్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఇప్పుడు రిటైర్మెంట్కి
మొగ్గు చూపడం అనేది 3 సంవత్సరాలు పెంచితే నిరుద్యోగులకు ఎంత కష్టం ఉంటుంది, ఎంత నష్టం ఉంటుంది. వాళ్ళ రిటైర్మెంట్కి అంటే ఈ 3 సంవత్సరాలు వేచి చూసే కాలంలో 3 సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక జాబ్ క్యాలెండర్ ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తారు? ఇప్పుడు 3 సంవత్సరాలు పెంచి కాలం వెల్లదీస్తే తద్వారా ప్రభుత్వంపై ఇది గుదిబండగా మారే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా జూన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల పొడిగింపు మూలంగా ఆ భారం వచ్చే సర్కారుపై ఖచ్చితంగా పడుతుంది. వాళ్ళు కూడా కొత్త ఉద్యోగాలను సృష్టించే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకి ఇది ఖచ్చితంగా గుదిబండగా మారేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఏదేమైనా కానీ 64 సంవత్సరాలు చేసి నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయకపోతే మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి గోల్డెన్ పీరియడ్ అనమాట. ఇది ఉద్యోగం సంపాదించుకోవాలంటే వాళ్ళకు ఉన్నటువంటిది ఒకే ఒక్క మార్గం, నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలి. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తేనే వాళ్ళు వెళ్ళి దానికి అప్లై చేసుకొని ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అటువంటిది నోటిఫికేషన్ లేకుండా కేవలం ఉద్యోగస్తులంటే వాళ్ళు ఎలాగైనా కానీ పదవి విరమణ చేసినా కానీ వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి వస్తాయి, వాళ్ళకి పెన్షన్లు అనేవి వస్తాయి. కానీ నిరుద్యోగులకు ఏ విధంగా వస్తుంది? ఇప్పటికే ప్రైవేటు ఉద్యోగాలు చూసుకుందామంటే ఇప్పటికి ప్రైవేటు ఉద్యోగాలు అంటే వాళ్ళకి లేఆఫ్స్ పేరుతో ఉద్యోగాల నుంచి తొలగేస్తున్నటువంటి పరిస్థితి. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే మాకు కొంచెం భరోసాగా ఉంటుందంటూ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగం వైపు మొగ్గు చూస్తున్నారు. చూస్తే ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఏదేమైనా కానీ ప్రభుత్వం దీనిపై మరోసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేసి నిరుద్యోగులకి నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలంటూ నిరుద్యోగులు కూడా కోరుతున్నారు. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.